1995 నలుగురు అగ్ర హీరోలు భారీ హైప్తో వచ్చిన సంవత్సరం. మెగాస్టార్ చిరంజీవి ఏకంగా 3 సినిమాలతో రాగా నాగార్జున కూడా 3 సినిమాలను విడుదల చేశారు. బాలకృష్ణ, వెంకటేష్లు చెరో సినిమాలు రిలీజ్ చేశారు. అయితే ఈ సంవత్సరంలో వచ్చిన నలుగురి భారీ సినిమాల్లో ఏది పెద్ద హిట్ అయింది, ఏది పెద్ద డిజాస్టర్గా మిగిలిందో ఒక లుక్ వేసి వద్దాం పదండి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల గురించి చెప్పుకుందాం. ముందుగా ఫిబ్రవరి 25న అల్లుడా మజాక సినిమాతో వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రమ్యకృష్ణ, రంబాలు గ్లామర్ షో మామూలుగా చేయలేదు. ఊహ మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా నటించారు. చిరంజీవికి అత్త పాత్రలో అలనాటి నటి లక్ష్మి గారు నటించారు. కోటి అందించిన పాటలు కిర్రాక్గా ఉన్నాయి. ఈ మూవీకి కథను పోసాని కృష్ణమురళి గారు అందించడం విశేషం. ఈ మూవీ విడుదల కావడంతోనే ఇందులో మహిళలను అభ్యంతరకరంగా చూపించారంటూ కమ్యూనిస్టులు, చాలామంది జాతీయవాదులు నిషేధించాలని కోరారు. సినిమా విడుదలైన 2 నెలల తర్వాత సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రాన్ని నిషేధించగా అందుకు వ్యతిరేకంగా చిరంజీవి గారి అభిమాన సంఘాలు హైదరాబాద్లో ధర్నా నిర్వహించారు. దాంతో వారు నిషేధాన్ని వెనక్కి తీసుకొని సినిమాలోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు తీసివేసి ప్రదర్శించవచ్చనే అనుమతి ఇచ్చారు. దాంతో సినిమా మళ్ళీ ప్రారంభించుకుంది. మొత్తానికి చిరంజీవి అభిమానులు ఈ సినిమాని హిట్ చేశారు. ఆ తర్వాత జూన్ 15న బిగ్ బాస్ సినిమాతో వచ్చారు చిరంజీవి. విజయ్ బాబినేడు దర్శకత్వంలో వచ్చిన బిగ్ బాస్ సినిమాలో రోజా హీరోయిన్గా నటించింది. బొబ్బిలి లహరి మ్యూజిక్ కిరాక్గా ఉంది. కానీ ఈ సినిమా భారీ హైప్తో వచ్చి భారీ డిజాస్టర్గా మిగిలింది. గ్యాంగ్ లీడర్ లాంటి ఇండస్ట్రీ కాంబినేషన్ కావడంతో భారీ అంచనాలతో విడుదలై అటర్ ఫ్లాప్గా నిలిచింది. ఆ తర్వాత 1995 చివరిలో డిసెంబర్ 14న రిక్షా ఓడుతో మూడోసారి వచ్చారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రిక్షా ఓడు భారీ ఫెయిల్యూర్గా నిలిచింది. ఇందులో చిరంజీవి సరసన సౌందర్య, నగ్మ నటించారు. ఈ మూవీలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయంలో నటించారు చిరంజీవి. అలా చిరంజీవి 3 సినిమాలతో రాగా వీటిలో 2 భారీ ఫ్లాప్లుగా నిలిచాయి. ఇక నరసింహం బాలకృష్ణ విషయానికి వస్తే 1995 జూలై 28న మాతో పెట్టుకోతో రావడం జరిగింది. ఇదే సంవత్సరం జూన్ 15న మెగాస్టార్ బిగ్ బాస్తో రాగా 1 నెల గ్యాప్తో బాలయ్య బాబు జూలై 28న రావడం జరిగింది. ఎస్ గోపాల్ రెడ్డి చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ బాలయ్యతో నిర్మించిన చిత్రం మాతో పెట్టుకోకు. ఈవీవి సత్యనారాయణ గారు దర్శకత్వం వహించాల్సిన సినిమా కొన్ని వివాదాల వల్ల కోదండరామిరెడ్డి గారు దర్శకత్వం వహించాల్సి వచ్చింది. ఈ మూవీలో బాలయ్య బాబు ద్విపాత్రాభినయంలో నటించారు. మాధవపెద్ది సురేష్ అందించిన మ్యూజిక్ మాత్రం హైలైట్గా నిలిచింది ఈ మూవీకి. బాలయ్య బాబు పోలీస్ పాత్రలో కిర్రాక్ తెప్పించాడు. మాతో పెట్టుకోకు సినిమా ఓపెనింగ్స్లో మాత్రం రికార్డు కలెక్షన్స్ని సృష్టించింది. బాక్స్ ఆఫీస్ విషయంలో నెల్లూరు జిల్లా మొదటి వారం కలెక్షన్లు 18 లక్షలకు పైగా వసూలు చేసింది. మదనపల్లి మొదటి వారం కలెక్షన్లు 3 లక్షలు, గుంటూరు జిల్లా రికార్డు కలెక్షన్స్ 30 లక్షలు మొదటి వారానికి, కృష్ణా జిల్లా మొదటి వారానికి దాదాపు 10 లక్షలు వసూలు చేసింది. పులివెందుల సుజాత థియేటర్లో మాతో పెట్టుకోక ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. టోటల్గా మొదటి వారానికి 4 కోట్లకు పైగా వసూలు చేసి మొదటి వారం వసూళ్లలో అప్పటికి టాప్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది మాతో పెట్టుకోకు. ఆ తర్వాత మిక్స్డ్ టాక్ రావడంతో ఫుల్ రన్లో నిలబడలేకపోయింది. ఓపెనింగ్స్లో రికార్డులు సృష్టించిన సినిమా ఫెయిల్యూర్గా మిగిలింది. ఆ తర్వాత నాగార్జున గారు 3 సినిమాలు రిలీజ్ చేశారు. సిసింద్రి, గరానా బుల్లోడు, క్రిమినల్. ముందుగా ఏప్రిల్ 27న గరానా బుల్లోడుతో వచ్చి సందడి చేశారు కింగ్ నాగార్జున. ఇదే సంవత్సరం జూన్, జూలైలో వచ్చిన చిరంజీవి, బాలయ్యలు ఫెయిల్ అవ్వగా వీరికన్నా ముందుగా ఏప్రిల్లో వచ్చిన యువ సామ్రాట్ మాత్రం సూపర్ హిట్ సాధించారు. కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన గరానా బుల్లోడు ఘన విజయం అందుకుంది. కీరవాణి మ్యూజిక్ అదిరిపోయింది. రమ్యకృష్ణ ఆమెని గ్లామర్తో ఇరగదీశారు. భీమవరం బుల్లోడు అనే పాట ఉర్రూతొలగించింది. నాగార్జున గారి మాస్ స్టామినాని మరోసారి చూపించారు ఆయన. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు, హలో బ్రదర్ తర్వాత మళ్ళీ మాస్ కమర్షియల్ హిట్ సాధించారు నాగార్జున మాస్ అవతారంలో ఇరగదీశారు. నాగార్జున యాక్టింగ్తో ఆల్ సెంటర్స్ మంచి షేర్ సాధించింది గరానా బుల్లోడు. దాదాపు 8 కోట్ల షేర్ని వసూలు చేసింది. ఆ తర్వాత ఇదే సంవత్సరంలో జూలై 21న హిందీ మరియు తెలుగులో రిలీజ్ అయిన క్రిమినల్ జస్ట్ యావరేజ్గా నిలిచింది. ఈ మూవీలో రమ్యకృష్ణ, మనీషా కొయిరాలా హీరోయిన్స్గా నటించారు. సినిమా యావరేజ్గా నిలిచిన ఈ మూవీలోని కీరవాణి సంగీతం మాత్రం సూపర్ హిట్ అయింది. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో అనే పాట కీరవాణి కెరియర్లోనే టాప్ సాంగ్గా ఇప్పటికీ నిలిచింది. మహేష్ భట్ హిందీ మరియు తెలుగులో ఆయనే దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఇదే ఇయర్లో చివరిలో సెప్టెంబర్ 14న సిసింద్రి సినిమాతో వచ్చారు నాగార్జున. శివనాగేశ్వరరావు గారు దర్శకత్వం వహించారు. రాజ్ కోటి మ్యూజిక్ సినిమాకి హైలైట్గా నిలిచింది. కింగ్ నాగార్జున చిన్న కొడుకు అఖిల్ని 9 నెలల వయసులోనే ఒక ముఖ్య పాత్రధారిగా పెట్టి తీసిన సినిమా సిసింద్రి.
కామెడీ, సెంటిమెంట్, ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా అందరినీ విశేషంగా ఆకర్షించింది. ఈ సినిమాలో నాగార్జున ఒక లీడ్ రోల్లో నటించారు. ఆయన సరసన గెస్ట్ అపీరెన్స్లో టబు అదరగొట్టేసింది. ఆమని, శరత్ బాబు ముఖ్య తారాగణం. అలా యువ సామ్రాట్ 3 సినిమాలతో వచ్చి 2 హిట్లు అందుకున్నారు. తర్వాత విక్టరీ వెంకటేష్ జనవరి 12న సంక్రాంతి సీజన్లో పోకిర్రాజాతో వచ్చి నిరాశపరిచారు. ఈ మూవీ విడుదలయ్యాక మంచి టాక్ సొంతం చేసుకున్న తర్వాత నెగిటివ్ టాక్తో ఫెయిల్యూర్గా నిలిచింది. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రోజా హీరోయిన్గా నటించారు. హిందీ మూవీకి రీమేక్గా వచ్చి ఫ్లాప్ అయింది. అలా 1995లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లలో ఒక్క నాగార్జున మాత్రమే సక్సెస్ సాధించారు. ఈ సంవత్సరంలో పెద్ద హీరోల కన్నా చిన్న హీరోలైనటువంటి జగపతి బాబు, శ్రీకాంత్ మంచి హిట్లు అందుకున్నారు. జగపతి బాబు హీరోగా నటించిన ఆయనకిద్దరు సినిమా మంచి హిట్గా నిలిచింది. ఈవి సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ 1993లో వచ్చిన బాలీవుడ్ మూవీ అయినాకి రీమేక్గా వచ్చింది. కోటి అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. జగపతి బాబు సరసన రమ్యకృష్ణ, ఊహ నటించారు. ఇదే ఇయర్లో వచ్చిన శ్రీకాంత్ సినిమా తాజ్మహల్ మంచి హిట్గా నిలిచింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన చిన్న చిత్రం అయినప్పటికీ మూవీ బాగా హిట్గా నిలిచింది. శ్రీకాంత్ సరసన మోనికా బేడి హీరోయిన్గా నటించారు. గీత రచయితగా చంద్రబోస్ మొదటి చిత్రం ఇదే. ముప్పలనేని శివ దర్శకత్వం వహించారు. ఇదే ఇయర్లో వచ్చిన చిరంజీవి రిక్షావాడు ఫ్లాప్ అయిన నారాయణమూర్తి నటించిన ఒరే రిక్షా మాత్రం హిట్గా నిలిచింది. దాసనారాయణ డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో నారాయణమూర్తి విశ్వరూపం చూపించారు. నవంబర్ 9న 1995లో విడుదలైంది ఈ మూవీ. ఇక ఈ సంవత్సరానికి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ మూవీ పెదరాయుడు గురించి చెప్పుకోవాలి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తర్వాత టాలీవుడ్కి పెద్ద హీరో ఎవరు అంటే మోహన్ బాబు గారే. నలుగురు ఈ సంవత్సరంలో ఇండస్ట్రీ ఇవ్వలేకపోయినా మోహన్ బాబు గారు పెదరాయుడు మూవీతో టాలీవుడ్కి ఇండస్ట్రీ అందించారు. మోహన్ బాబు కెరియర్లో మళ్ళీ ఈ రేంజ్ హిట్ పడలేదు. రజనీకాంత్ ఒక ముఖ్య పాత్రలో నటించి సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్లారు. 1995 జూన్ 15న విడుదలై సంచలన విజయం సాధించింది పెదరాయుడు. రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో సౌందర్య, భానుప్రియ, జయంతి ప్రధాన పాత్రల్లో నటించారు. కోటి అందించిన మ్యూజిక్ సినిమాకి హైలైట్గా నిలిచింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.